అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. నెల్లూరు టౌన్ హాల్లో శనివారం అంటే సెప్టెంబర్ 21వ తేదీ మహాకవి గురజాడ అప్పారావు గారి 162వ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ సాహితీ విమర్శకులు లతీఫ్ కుట్టి గారు సభకు అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా శ్వేత పూర్వ డైరెక్టర్ తిరుపతి అయిన డాక్టర్ భూమన్ గారు ఉపన్యసించారు. ఆత్మీయ వక్తలుగా పూర్వపు ఎమ్మెల్సీ సాహితీవేత్త ఇటపు బాలసుబ్రహ్మణ్యం గారు, చరిత్ర పరిశోధకులు డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారు, విరసం రాష్ట్ర నాయకులు చెంచయ్య గారు, రైతు సంఘ నాయకులు చిరసాని కోటిరెడ్డి గారు, విఆర్సి విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం గారు కూడా ఉపన్యసించారు. సభలో చల్లంచల్ల భాస్కర్ రెడ్డి గారు, గోవిందరాజుల సుభద్రాదేవి గారు, పెనుబల్లి హనుమంతరావు నాయుడు గారు, రమణయ్య నాయుడు గారు, గుండాల నరేంద్రబాబు గారు, బొగ్గవరపు రాధాకృష్ణ, ప్రముఖ సాహితీవేత్తలు, పండితులు, కవులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు సాహిత్యంలో ఆయన దిగది చేయి పెట్టది ప్రక్రియ లేదంటే నమ్మండి. పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ లాంటి కవితలు, దిద్దుబాటు, కన్యాశుల్కం లాంటి నాటకాలు, మనుషులు చేసిన దేవుళ్ళారా లాంటి కథానికలు, ఇవే కాక ఈయన శాసన పరిశోధకులు కూడా మొదటి అడుగు వేశాడు. తెలుగు శాసనాల పరిశోధకుడుగా విజయనగరం రాజావారి చేత నియమించబడ్డాడు. ఈయన చేసినటువంటి ఆ ప్రాథమిక కృషి ఆ తర్వాత వేటూరు ప్రభాకర శాస్త్రి, మామిడిపూడి వెంకటరమణయ్య ఇలాంటి మహామహులందరికీ దారి చూపించారు. కాబట్టి గురజాడని అందరికీ తెలుసు. ఆయన సంఘ సంస్కర్త, కవి, సామాజిక ఉద్యమాలు నిర్మించిన పితామహుడు. ఇంకో మాట చెప్పాలంటే గ్రాంధిక భాషలో తెలుగు సాహిత్యం పడుతున్న రోజుల్లో ఇంత హైట్స్ ఇంత ఎత్తులో సాగేటువంటి ఈ అనర్గళమైనటువంటి ఈ భాష సామాన్య పాఠకుడికి చేరుతుందా లేదా అని ప్రశ్నించిన వాడు ఆయన. నేను మాట్లాడుతుంది మీకు అర్థమయ్యే మీ భాష కాబట్టి మీరు నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. అదే నేను ఏ మలయాళమో మాట్లాడాను అనుకోండి, మరి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారు అనిపిస్తుంది. సో ప్రజల భాషలో, ప్రజలకు అర్థమయ్యే భాషలో, అంటే వాడుక భాషలో కవిత్వాన్ని సృజన చెయ్యాలి అని తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పిన మహావైతాళికుడు గురజాడ. సూపర్. ఇలాంటి గురజాడ అప్పారావు గారి గురించి, వారి జీవిత విశేషాల గురించి చాలా అద్భుతంగా వివరించగల అరుదైనటువంటి ఉపన్యాసం ఈరోజు మన సభకు రావడం మనం అందరం ఒక గొప్ప అవకాశంగా భావించి చూడదాకా వినాలనుకో. తర్వాత ఉపన్యాసకులు ఒకసారి హైదరాబాద్లో మన జిల్లా కలెక్టర్గా పనిచేసిన కె సుజాతారావు, కేఎల్ గారి కూతురు, ఆవిడతో ఏదో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు ఆమె విషయం చెప్పింది. వాళ్ళు ముసలిలో ఐఏఎస్ చేస్తున్నప్పుడు ఫేర్వెల్ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో అందరూ మీ భాషల కవితను, గేయాలను ఏదైనా చదివి వినిపించండి అని చెప్పి అడిగారు. అప్పుడు సుజాతారావు గారు దేశమును ప్రేమించమన్నా అనేదాన్ని పాడి వినిపించి దాని భావాన్ని ఇంగ్లీష్లో వివరించారు. సుజాతారావు గారు చెప్పారు నాతో విషయం. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని విని, అవును అసలుకి జాతీయ గీతంగా ఉండవలసింది ఇది కదా, ఇంత ఆధునికమైన లోతైన ఈ దేశపు భవిష్యత్తును నిర్ణయించడానికి తగినటువంటి
గేయము మేమైతే ఇప్పటిదాకా వినలేదు. ఇది తెలుగులో ఉండడం చాలా గొప్ప విషయం అని వాళ్ళందరూ అన్నారు. వాళ్ళెవరు తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళెవరు గురదాడపారం వాడంతకు ముందు విన్నవాళ్ళు కూడా కాదు. అయినా కూడా ఆ గేయానికి ఉన్న ప్రాసంగికత, ఆ గేయానికి ఉన్న ఆధునికత, భారతదేశము ఒక వైవిధ్యభరితమైన దేశంగా, అదే సందర్భంలో వెనకబడిన దేశంగా ఉన్నది కాస్త ఒక ఆధునిక దేశంగా, అటు ఆర్థికంగాను భావజాల పరంగాను కూడా ముందుకు వెళ్ళాలి అని అంటే ఎలా మనం అందరము ఆలోచించాలి అనే దానికి దేశమును ప్రేమించడం నాకు ఏమన్నా మరొకటేది మనకు అందుబాటులో లేదు అనేది వాళ్ళ చర్చల సారాంశం. అది ఆ రోజు ఆమె చెప్పారు. వాస్తవం కదా చెప్పండి, ఒక 100 సంవత్సరాలకు ముందర, జస్ట్ చాలా దూరంగా చరిత్రలో కేవలం ఒక 100 ఏళ్లకు ముందర స్పష్టంగా భౌగోళికంగా ఇది ఒక దేశము అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎప్పటికప్పుడు సరిహద్దులు మారిపోతూ ఉండడమే తప్ప ఫలాని ప్రాంతము ఫలాని దేశము అని చెప్పుకోవడానికి అవకాశం 100 ఏళ్లకు ముందర దాకా లేదు. 100 ఏళ్ల తర్వాత ఈ మధ్య కాలంలో కూడా ఇప్పుడు ఉక్రెయిన్ గతంలో ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడుంది, యుగోస్లావియా ఏమైపోయింది, ఎన్ని మొక్కలు అయిపోయింది, సూడాన్లో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇజ్రాయెల్ పాలస్తీనా వ్యవహారాలు ఏమిటి, ఇవన్నీ చూస్తే దేశం దేశం అని అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం అని అనడానికి చరిత్రలో మనోహరుడి దాకా అవకాశం లేదు. ఎప్పటికి కూడా అది ఇంకా తేలలేదు. వాస్తవం. మరి అలాంటి పరిస్థితుల్లో దేశం అంటే ఏది అనే ప్రశ్న వచ్చినప్పుడు దేశం అంటే భౌగోళిక ప్రాంతాలు, లేకపోతే నదులు, పర్వతాలు, సముద్రాలు, ప్రకృతి, అడవులు కాదు. దేశం అంటే అక్కడ ఉన్నటువంటి మనుషులు. ఈ మనుషులు మాత్రం మారరు కదా. భౌగోళిక ప్రాంతపు సరిహద్దులు ఎన్ని మారినా మానవులంటూ అక్కడే ఉన్నారు కదా. వాళ్ళనే ముక్కలు చేయలేం కదా అనాల్సిన మాట. కానీ గురజాడ అది గురజాడకు ఉన్నటువంటి ఆధునిక గురజాడ గురించి ఏమి మాట్లాడుకుంటా దాని గురించి మాట్లాడేటప్పుడు వాస్తవమే చాలా క్లిష్టమైన కాలంలో ఆయన కలం పట్టుకున్నాడు. 1906లో మన ప్రాంతంలో ఎయిడ్స్ ద్వారా పాఠశాలల్లో వ్యవహారిక భాషని ఉపయోగించవచ్చు అని ఒక ఉత్తర్వు ఇచ్చింది 1906. ఆ ఉత్తర్వుని ఎంత వ్యతిరేకించారు అని అంటే పిల్లలు రాసే కాంపోజిషను వ్యవహారిక భాషలో రాయవచ్చు అని అంటే ఇదే కానీ జరిగినట్టుగానైతే ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ విప్లవం వచ్చినంత ప్రమాదం వస్తుంది అని చెప్పి మహా పండితులు అన్నమాట. వాళ్ళకి ఫ్రెంచ్ విప్లవం తెలియదు, వాళ్ళకి వ్యవహార భాష తెలియదు, రెండు తెలియదు. అంత మాట అనేసారు. అంత తీవ్రమైన ఘర్షణ బహుశా నేను అనుకుంటా భాషకు సంబంధించి ఆధునిక భాషకి, కొంచెం పాతకాలపు భాషకి, ఆధునిక అవసరాలను తీర్చడానికి వినియోగించుకోవాల్సినటువంటి వ్యవహారిక భాషకి, పెద్ద పెద్ద పండితుల భాషకి మధ్య ఇంత ఘర్షణ భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ భాషాపరమైన సంస్కరణ కోసం, ఇంకా దాన్ని గట్టిగా చెప్పాలంటే భాషాపరమైన విప్లవం కోసం ఆంధ్రప్రదేశ్లో జరిగినంత తీవ్రమైనటువంటి ఘర్షణ ఎక్కడా జరగలేదు. బెంగాలీలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధునిక బెంగాలీలో రాసినప్పుడు ఈ గొడవలు జరగలేదు. ప్రేమచంద్ ఖడీబోలిలో నవలలు ఇవన్నీ రాసినప్పుడు కొంత మసుగుడైతే కనిపించింది, కానీ పెద్ద గొడవ ఏమి జరగలేదు.
కానీ ఆంధ్రప్రదేశ్లో పసిపిల్లలు కాంపోజిషన్ వ్యవహారిక భాషలో మాట్లాడుకునే భాషలో రాయాలన్నప్పుడు భూమి ఆకాశం బద్దలైనంతగా నదవాళ్ళు అయిపోయింది. అదొక దుర్మార్గమైన కాలం అన్నామా, లేకుంటే అంత పెద్ద జర్నీ భాషకు సంబంధించి కూడా జరుగుతున్నటువంటి గొప్ప కాలం అని కూడా అందామా? ఏ రకంలో డికెన్స్ అన్నట్టు అది చాలా దుర్మార్గమైన కాలం, అది చాలా మహత్తరమైన కాలం అని చెప్పి ఇటు అటు రెండు అంటాడు. ద టేల్ ఆఫ్ 2 సిటీస్లో ఇది కూడా అలాంటి కాలమే. ఈ కాలంలో ఎదురెదురని కాదు, ఓ దీపం పట్టుకొని ముందు నిలబడి దారి చూపడంతో పాటు ఈ వెలుగు ఆరిపోయే సమస్య లేదు, ఇదే భవిష్యత్తు అని చెప్పి పురజాడరావు గారు నిలబడ్డాడు. నాటకమా, గేయమా, కథానిక, లేకపోతే పాడుకునే పాటలు లాంటివా, ఏదైనా కావచ్చు. వీటన్నిటికంటే మించి రకరకాలైనటువంటి వ్యాసాల ఇంగ్లీష్లోనే కాదు, తెలుగులోనే కాదు, ఇంగ్లీష్లో కూడా అప్పారావు గారు చాలా ప్రత్యేకంగా 53 ఏళ్ల వయసులో చాలా ప్రక్రియలని ఆధునిక తెలుగులో రాస్తే ఇలా ఉంటుంది అని చెప్పి చూపించారు. రెండవది, ఆధునిక తెలుగులో రాయడం అని అంటే భాష ఆధునికమైతే చాలు, భావం కూడా ఆధునికమై ఉండాలా. ఆటోమేటిక్గా ఒక పాతకాలం మడిగట్టుకున్న భాషకి ఒక ప్రజాస్వామిక భాషకి తేడా ఏమిటంటే మడిగట్టుకున్న భావజాలానికి ఆధునిక భావజాలానికి మధ్య ఉన్న తేడా కూడా వాటిలో ఉండి తీరుతుంది. కాబట్టి భాష అనేది స్వతంత్రమైన వ్యవహారం కాదు. ఆ కోణంలో నుంచి చూసినప్పుడు ఆయన చాలా మోడర్న్. వరవరరావు గారు ఒక సందర్భంలో అంటాడు, బహుశా మన జీవితంలో రాబోయే 100 ఏళ్ల కాలాన్ని ముందుగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, కవి ఎవరు ఆంధ్రదేశంలో ఉన్నారంటే గురజాడ అప్పారావు గారు అని అంటాడు. మీరు గమనించండి, 100 years అంటే సామాన్యమైంది కాదు. మానవ ప్రస్థానంలో అందులో ఆధునిక యుగంలో 100 ఏళ్ళనంటే శాస్త్ర సాంకేతిక పరంగానో, సామాజిక పరంగానో, ఆర్థిక గుణాలలోనూ అన్నింటిలోనే చదువుతున్నట్టుగానైతే ఆ 100 ఏళ్ళకు ముందు చరిత్ర, తర్వాత చరిత్ర వదలంతా ఒక సంబంధం లేనంతగా మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి కాలంలో తీవ్రంగా, అత్యంత వేగంగా అన్ని రకాలైన సంబంధాలు మారిపోతూ ఉండేటటువంటి కాలాన్ని 100 ఏళ్ళ ముందు దాకా ఆలోచించగలగడం అనేది, దార్శనికంగా చూడగలగడం అనేటటువంటిది గురజాడ అప్పారావు చేశారు అనేది ఆయన చెప్పినటువంటి మాట. అవును, నేను ఎక్కువ మాట్లాడిన భువన్ గారిని అదే పనిగా మనం పిలిపించాం. దాని మీద ఆయన కొంత గొప్ప కృషి కూడా చేశారు కాబట్టి మనం మాట్లాడతాం. ఒక మాట మనం అనుకున్నాం, మతములన్నీ మాసిపోవను, జ్ఞానం ఒక్కడే నిలిచి వెలుగును అని ఒక మాట అన్నాడు. ఎప్పుడు అన్నాడు? 20వ శతాబ్దపు మొదటి దశకంలో అన్నాడు. ఒక రోజుకు మతాలన్నీ పోతాయి, జ్ఞానం ఒక్కటే మిగులుతుంది అన్నాడు. ఈరోజు మీరు ఆధునిక దేశాలు పారిశ్రామిక యుగం మొదట ప్రారంభమయ్యి సైన్స్ వేగంగా అభివృద్ధి చెంది మానవుడి ఈతి బాధలు చాలా వరకు తీరి ఒక మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు సెక్షన్ ప్రధానమైనటువంటి జనాభాగా మారిపోయినటువంటి దేశాల మీరు చూస్తే ఆ పాపులేషన్, ఆ డెమోగ్రఫీ, ఆ పాపులేషన్ వివరాలు కనుక మీరు చూసినట్టుగానైతే చూడండి, మీరు నెట్లో వెళ్ళి చూడండి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, సౌత్ కొరియాతో సహా చూడండి. ఏ మతాన్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు అనే ఆ జనాభా లెక్కలను చూస్తే కన్సిడరబుల్గా ఎంత షోకిలాగా ఉంది, ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఉంది, అంతవరకు సంబంధం ఉంది, ఎంత బాగున్నా అట్లా ఉండాలని కోరుకుంటావా? మొదలువాడి లాంటి ఆంధ్రలో లేనటువంటి సమాజం కావాలని మనం కోరుకోవడం.
ఇవాళ వేశ్యల పరిస్థితి కానీ లేదా లంజలిక పరిస్థితి కానీ ఇవాళ ఎన్ని మార్పులకు గురైందో మనకు తెలుసు. ఎంతో మంది ఇవాళ మార్క్స్ ఏమన్నాడు మనకు మనం అంటాం, కానీ మార్క్స్ అన్నమాట చాలా ముఖ్యమైనటువంటి మాట. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మనలో దగ్గర 80% ఆఫ్ ది పీపుల్ మెన్ టేక్స్ ప్లెజర్ ఇన్ సెడ్యూసింగ్ అనదర్ మ్యాన్స్ వైఫ్. ఎప్పటి మాట కాదు. ఎందుకు ఆ భావాలు లేకుండా పరాయి స్త్రీ పట్ల మనం ఉండాల్సినటువంటి దృక్పథం ఎట్లా ఉండాలో, ఆమె స్త్రీగా అక్కగా ఉందో, చెల్లెలుగా ఉందో, అమ్మగా అవుతుంది. ఆమెకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఆమెకు ఒక ఆలోచన ఉంది, ఆలోచన ప్రకారం ఉన్నది. నీకు ఆ వ్యక్తితో నీకేం సంబంధం? నీ పక్కన పడుకోవాలనేటువంటి ఆలోచన నీకు ఉండడం అనేది ఒక అనైతికం కదా, అసభ్యత కదా అనేటువంటి ఆలోచన సమాజానికి పడుకోలేదు. ఇన్ని ఏళ్ళు మార్క్స్ చెప్పిన, గుడిగాడ అప్పారావు చెప్పిన, ఎక్కడ ఉన్నాం ఇవాళ బాంబేలో ఏం జరుగుతున్నది, లేదా నెల్లూరులో ఏం జరుగుతుంది, తిరుపతిలో ఏం జరుగుతుంది మనందరికీ తెలుసు. కాకపోతే 50 ఏళ్ళ క్రితం ఉన్నట్టుగా కొన్ని వీధుల పేర్లన్నీ కూడా మారిపోయింది. ఆ వీధుల పేర్లు లేకుండా ఆ కార్యకలాపాలు వేరే రకంగా వేరే చీకటి గదుల్లో జరగడం అనేది, ఎవరెవరు ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారనేది మనందరికీ తెలుసు. సినిమా ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు ఆ కౌచింగ్ అనేటువంటి దాని గురించి మనందరికీ తెలుసు. ఆ జత్వానికి సంబంధించిన ఇన్సిడెంట్ ఏమేమి చెప్తున్నదో మనం అందరం కూడా చూస్తున్నాం. మనం ఏం కోరుకోవాలా? ఒక వ్యక్తి, ఒక పురుషుడు కానీ, ఒక స్త్రీ కానీ, పురుషుడుగా, స్త్రీగా వ్యక్తిత్వంతో ఆత్మగౌరవంతో పెరిగేటువంటి ఒక పరిస్థితిని ఊహించాడు. ఆ రకంగా ఉండాలని కోరుకున్నాడు ప్రజాడబ్బారు. ఇవాళ దేశం గురించి మాట్లాడినా, మనుషుల గురించి మాట్లాడినా, మనుషుల్లో రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తుల గురించి మనం ప్రస్తావనకు తీసుకొచ్చినా, ఆ వ్యక్తుల ప్రస్తావనలో ప్రధానంగా ఉండవలసిన మనిషితనం, మంచితనం. మనందరం కూడా చాలా మంది మాట్లాడేటప్పుడు ఎంతసేపు చూసినా ఇదో అప్పుడిట్లా బాగుండేది, అప్పుడిట్లా బాగుండేది, ఆ గతంలో ఇంత బాగుండేది అని మాట్లాడతాం కదా. మంచి అన్నది కనుకున్నట్టు వచ్చేది ఊరికి కోరుకుంటాడు కాదు. రామాయణంలో ఇది బాగుందయ్యా, భారతంలో ఇది బాగుందయ్యా అని మాట్లాడకూడదు. ఏం బాగుంది? సీత అగ్ని ప్రవేశం చేయడం బాగుందా? ద్రౌపది వస్త్రాభరణ చేయడం బాగుందా? ఒక వ్యక్తికి 5 మంది మొగుడు ఉండడం బాగుందా? ఎట్లాంటి పరిస్థితులు మనం కోరుకోవాలి? ఒక వ్యక్తికి ఒక స్త్రీ, ఒక పురుషుడు. అసలు చూస్తాం కదా మనం, ఒక ఆడ, ఒక మగ కలిసి ఉండడం. మన పిల్లోడు చెడిపోతాడు, నాకు ఎప్పుడు చూసినా వాళ్ళు చూస్తాం కదా, కూర్చోతారు. ఒక ఆడ, మగ ప్రేమికులుగా, ఆకర్షక శక్తులుగా వాళ్ళిద్దరూ కలిసిమెలిసి జరగడం అనేది, ప్రేమైన జీవులుగా బతకడం అనేది, దాన్ని ఎంకరేజ్ చేసినట్లయితే, ప్రోత్సహించినట్లయితే ఎంత ఉదాత్తంగా ఉంటుంది సమాజం, ఎంత ఉదాత్తంగా ఉంటుంది. మీకు చాలా అభ్యంతరకరంగా ఉండవచ్చు. కొన్ని వాటికి నేను భిన్నమైనటువంటి అభిప్రాయం కలిగిన వాడు. ఇప్పుడు యూనివర్సిటీలో మాకు ఎస్వీ యూనివర్సిటీలో కానీ, లేదా మహిళా యూనివర్సిటీలో కానీ, సార్ ఒక ఊరి నేను డిఎస్పీ దగ్గర కూర్చుంటే, సార్ యువత ఎంత చెడిపోయి చూడండి, 7 గంటలకి ఆడపిల్లలకి ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటాడా? ముద్దులు పెట్టుకునేంత చైతన్యం ఉందా యువతి యువకులకి? వాడు ఎంత గొప్పది అన్నా, వాడు చాలా హతాశుడైనాడు. తప్ప ఏం తప్పనుకుంటాడా? ముద్దు వరకే కదా పెట్టుకున్నాడు. నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారేమో, వాళ్ళిద్దరూ ప్రేమికులేమో. మనం ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? తల్లిదండ్రులు మతమని, కులమని, ఆర్థిక వ్యత్యాసాలని వాళ్ళిద్దరిని చంపేస్తుంది కదా. వాళ్ళిద్దరిని ఇద్దరుగా ఉండేట్టుగా మనం ఏమైనా చేయగలమేమో ఎందుకు ఆలోచన చేయకూడదు. అక్కడి నుంచి వస్తాయి పోలీసు వ్యవస్థ దగ్గర నుంచి ఈ పట్టుబాట్లు కానీ, ఈ నిర్బంధాలు కానీ, అణచివేతలు కానీ, ఆంక్షలు కానీ, ఇవన్నీ సమాజంలో ఉన్నాయి. గురిజాడ అప్పారావు ఒక మహత్తరమైనటువంటి స్ఫూర్తిని, మహత్తరమైనటువంటి ఆలోచనని, ఒక భౌతిక వాదాన్ని, ఒక తాత్విక చింతనను మనకు అందించాడు. ఆ తాత్విక ఇప్పుడు చాలా మంది చెప్తారు, కన్యాశుల్కంలో కన్యాశుల్కం అనేటువంటి అంశం తీసేసి ఏ అంశం పెట్టి మనం ఆ నాటకాన్ని తిరిగి రాసినా ఇప్పటికీ దానికి ఆసక్తితో ఉంటుంది. ఆ నాటకం అనేది సజీవంగా ఉంటుంది. ఊరికనే కన్యాశుల్కం అనేది లేదు కదా ఇవాళ. కాబట్టి ఆ నాటకానికి చారిత్రక పరిస్థితి లేదు అని అనుకోబాకండి. ఆ ఇతివృత్తాన్ని కన్యాశుల్కం బదులుగా మతమని పెట్టండి, కులమని పెట్టండి, లేదా స్త్రీ అణిచివేతను పెట్టండి, మానవాధికల పట్ల దౌష్యాన్ని పెట్టండి. నీకు నాటకంగా సజీవంగా ఉంటుంది మాట యథార్థం. ఇవాళ దేశం దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు ప్రయాణం చేసినటువంటి ప్రయాణంలో మహత్తరమైన విషయాలు జరిగినాయి. ఇప్పుడు చెన్నయ్య 1000 కార్యక్రమం కథల సంకలనాలు వచ్చినాయి.
నక్సల్బరి పోరాటంలో పనిచేసినటువంటి ఆడవాళ్ళు అద్భుతమైనటువంటి కథలు రాశారు. పెద్దపైన అనే మొత్తం కూడా ఎదురు ఎప్పుడు చదవలేని కథలు నేను రాస్తున్నాను. కాబట్టి గురిజాడ అప్పారావు లేడా అంటే దియ్యుక్తులు ఉన్నాడు. దియ్యుక్త రాసినటువంటి కథ రచయితలు ఉన్నాడు. గురిజాడ అప్పారావు ఇప్పటికీ కూడా చాలా మంది రచయితల్లో ఉన్నాడు. చాలా మంది మన ఊరికనే గిరీసుకున్నాడు, మన అందరిలో గిరీసుకున్నాడు. ఆడవాళ్ళందరూ మొదలుపడి ఉంది. ఇట్లా మాట్లాడుకోవడం కూడా గిరీశం లేని సమాజం, అగ్నిహోత్రాలు లేని సమాజం. అసలు ఎంత గొప్పదిగా సౌజన్యరావు అసలు గుర్తు పెట్టడానికి అతను సిద్ధమవుతాడు కదా. బిఎస్ఆర్ పెట్టు కావాలంటే ఎంత రైతుగా ముద్రపడాలి. నేను చెడిన వాళ్ళను మాత్రంతోనే నేను చెడగొడతాను తప్ప చెడని వాళ్ళని చెడగొట్టదని చెప్పి మా అమ్మ చెప్పింది. వాళ్ళ అమ్మ ఎంత గొప్ప మంత్ర. వాళ్ళ అమ్మ అసలు నాటకాలు ఎక్కడా లేదు. అమ్మ అనేటువంటి పేరు చూపిస్తే అమ్మ పాత్ర అసలు నాటకాలు ఎక్కడా లేదు. కానీ మొదలు వాణి ఆ పాత్ర ద్వారా అనేక మంది గురించి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోతారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా సానుభూతిలో ఉన్నంత మాత్రాన నీతిగా ఉండకూడదనా, ఆ వృత్తి చేసుకున్నంత మాత్రాన మిగిలిన వ్యక్తుల మాదిరిగా సమానంగా ఉండకూడదనా, ఆ వ్యక్తి చేసుకున్నంత మాత్రాన మిగిలిన వాళ్ళకి సమానం కాకుండా పోతానా, ఇవన్నీ కూడా మనకు సంధించేటువంటి ప్రశ్నలు. ఇంకా అన్నిటికన్నా నాకు ఇష్టమైంది ఏంటంటే బౌద్ధానికి సంబంధించి. ఇవాళ ఎక్కడ చూసినా హోటల్ దగ్గరికి వెళ్తే మన 5 స్టార్ హోటల్ కానీ లేదా మిగిలిన హోటల్ బుద్ధుడు పెట్టుకుంటారు. నేను చాలా ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఏమైనా హోటల్ వాడికి బుద్ధుడు అంటే ఇష్టమేమని, బుద్ధుడి బొమ్మ బాగుందని పెట్టుకున్నాడు. భూమన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు వెలిపించిన ఆవేదనకు నాకు ఒక చిన్న సమాధానంగా ఆలోచిస్తూ ఉన్నాను. గురజాడ మతములన్నీ నాశిపోను అన్నారు కదా, కానీ ఇవాళ మత ప్రాబల్యం పెరుగుతూ ఉంది కదా. ఏమిటి ఈ ఆవేదన అందరిలో ఉంది. ఒక విధంగా మతం దానిపాటికి అది ఉండేది ఇది వరకు, కానీ ఇప్పుడు అలా ఉండడం లేదు. అది మన జీవితాల్లో ప్రవేశిస్తూ ఉంది. ఆధికారికంగా పరిపాలన బలంగా మన జీవితాల్లో ప్రవేశిస్తూ ఉంది. కాబట్టి మతం ఆశిపోకపోగా అది ఇంకా మన మీద పెద్దలు చేస్తూ ఉన్నది. అయితే ఏమిటి దీనికి కారణం అంటే నాకు కనిపిస్తూ ఉంది. ఆ ఒక్క మాట చెప్పి ముగిస్తారు. మతం చేసిన ఎత్తుగడ ఏమిటంటే, మతంలో ఉండే ఎత్తుగడ ఏమిటంటే మానవ జీవితంలో ఒక కార్యాచరణ ఇచ్చింది మతం. దేవుడు, దెయ్యం, భక్తి అవన్నీ అలా ఉంచండి. కానీ వీటన్నింటినీ కూడా మానవ జీవితంలో, నిత్య జీవితంలో ఒక కార్యాచరణను ప్రతిపాదించింది మతం తెలియకుండానే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మా ఇంట్లో జరిగిన ఉదాహరణ. నేను విప్లవ రచయితల సంఘం కార్యదర్శిగా ఉన్నప్పుడు మా అమ్మాయి 10వ క్లాస్ చదువుతూ ఉంది. ఆ అమ్మాయి అప్పటికే ఇంటి ముందు ముగ్గులు చాలా అద్భుతంగా వేసేది. ఎందుకు ఈ ముగ్గుల వల్ల ఏ ప్రయోజనం? దీని బదులు ఈ గంట సేపు ఏదైనా పుస్తకం చదువుకోవచ్చు కదా, జ్ఞానం సంపాదించుకోవచ్చు కదా అని నేను అడిగినప్పుడు ఆ అమ్మాయి వేసిన ప్రశ్న నా నోరు మూయించింది. విరసన ముగ్గులుంటే చెప్పు, అవే వేస్తాను అన్నది. అంటే దాని అర్థం ఏమిటంటే ఏదో అదొక ఆర్ట్. ముగ్గు వేయడం అనేది అదొక కళ. చిన్నపిల్లలకు, యువతకు, ఆడవాళ్ళకు ముఖ్యంగా ఆ కళను ప్రదర్శించాలనే కోరిక ఉంటుంది. అది మతం ఆధారంగా అలాంటి ఉన్నాయి తప్ప భౌతికవాద పరంగా లేదా మార్క్సిజం పరంగా అలాంటి కార్యాచరణను మనం ఏమన్నా ప్రతిపాదించామా? కమ్యూనిస్టులందరూ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. భౌతికవాదులందరూ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఒక జీవితాచరణలో మిళితం కావాలి. ఊరగా రాజకీయాలు చెప్పుకోవడం మాత్రమే కాదు. మతం ఇన్నాళ్ళు నిలబడిందంటే మన జీవితంలో అడుగడుగున మతం కనిపిస్తూ ఉంది. ఆ విధంగా ఒక భౌతిక వాద దృక్పథంతో మనం ఏమైనా ఒక జీవిత కార్యాచరణ ఏమన్నా మనం ప్రతిపాదించామంటే అది లేదు. అక్కడ జరిగింది పొరపాటు. కాబట్టి ఇవాళ గురజాడ స్ఫూర్తిని మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం అనే ప్రశ్న వేశారు పెద్దలు. నిజమే. కాబట్టి దీనికి మనం ఎప్పుడైనా సరే మనం ఆలోచించవలసిందే. అతను ఇలాంటి భౌతిక దృక్పథాన్ని ప్రతిబింబించేటువంటి కార్యాచరణ ప్రజలకు ఏమన్నా మనం అందిస్తున్నామా? సంస్కృతిలో భాగంగా ఇలాంటి కార్యాచరణ ఏమన్నా ఇస్తున్నామా? అది మనం ఆలోచించాలి. కాబట్టి
అదొక అంశం అయితే, అసలు గురజాడ ఎందుకు ఇవాళ కూడా మన కన్యాశుల్కం గురించి మాట్లాడుకుంటున్నామంటే నాకు ఒకటి అనిపిస్తుంది.